ఓంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేటటువంటి 2 జూన్ 2027 సంవత్సరం వరకు ఇన్ని నెలల పాటు మనకి గురుగ్రహం మారడం లేదు. మధ్యలో అక్టోబర్ 30వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుగ్రహము మరి సింహరాశిలోకి మారుతుంది. మళ్ళీ ఆ జనవరి 5 తర్వాత ఈ సింహరాశి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి గురుగ్రహం వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము 4 గ్రహాల మార్పులు ఈ సెప్టెంబర్ నెలలో జరుగుతున్నాయండి. ఒకటి ఏమిటంటే శుక్రుడు ఈ యొక్క సెప్టెంబర్ 2వ తేదీ నుంచి తులారాశిలోకి మారుతున్నాడు. అలాగే ఈ యొక్క బుధగ్రహము తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశికి సెప్టెంబర్ 7వ తేదీన 2026 సంవత్సరంలో మారబోతోంది. అలాగే మూడవది రవిగ్రహము కన్యా రాశిలోకి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మారుతున్నాడు. అలాగే కుజగ్రహం వచ్చేసరికి కర్కాటక రాశిలోకి సెప్టెంబర్ 18 నుంచి 18వ తేదీన మారడం జరుగుతుంది. అలాగే మళ్ళీ బుధుడు తులారాశిలోకి సెప్టెంబర్ 26వ తేదీ 2026 సంవత్సరంలో మారడం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెలలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి మార్పు. మళ్ళీ మనకి డిసెంబర్ 5వ తేదీన రాహువు కుంభరాశి నుంచి మనకి ఏ రాశిలోకి వస్తాడండి? మనకి మకర రాశిలోకి వస్తాడు. సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి ఎక్కడికి వెళ్ళిపోతుందండి అని అంటే మనకి కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ విధమైనటువంటి గ్రహ మార్పులు కొన్ని 12 రాశుల వారి మీద కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మార్చి నెలలో శని మార్పులు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి కూడా చాలా మార్పులు జరుగుతాయి. కొన్ని రాశుల వారికి మనకి కొన్ని శుభాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి మనకి మిశ్రమ ఫలితాలు జరుగుతాయి, కొన్ని రాశుల వారికి టోటల్లీ అటర్ ఫ్లాప్ని చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి మనకి ముఖ్యంగా శుక్రగ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనము అబ్జర్వ్ చేయండి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో యాక్సిడెంట్స్ అయినాయి. మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ మొదలైనవి. మనకి ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి అక్కడ అత్యధికంగా మనకి యాక్సిడెంట్లు జరిగింది. చిరంజీవి గారికి సర్జరీ, బాలకృష్ణ గారికి సర్జరీ, తర్వాత రామ్ చరణ్కి యాక్సిడెంట్, తర్వాత ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ సర్జరీలు, తర్వాత మనకి రష్మిక మదన్నకి షూటింగ్లో దెబ్బలు తగలడాలు, అండ్ వరుణ్ తేజ్కి దెబ్బలు, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జూలై నెలలో కూడా జరిగినాయి. ఈ సినిమా యాక్టర్లలో కూడా మనకి మనం ఈ షావుకార్ జానకి గారు నిన్న చనిపోవడము, ఆ తర్వాత మనము అంతకు ముందు కనుక వెళ్ళినట్లయితే మనకి ఎస్ జానకి గారు మరణం, లతా మంగేష్కర్ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, వరుసలో ఇవన్నీ ఏమిటి కారణాలంటే శుక్రగ్రహం బాలేదు. శుక్రుడు మనకి కన్యా రాశిలోకి ఉన్నాడండి ఎప్పుడు సెప్టెంబర్ 1, 2026 సంవత్సరం వరకు. అప్పుడు ఈ సినిమా యాక్టర్లకు వరుసగా అలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మరి ఆ తర్వాత సెప్టెంబర్ 2 నుంచి శుక్రుడు మంచి తన స్వక్షేత్రగతుడు అవుతున్నాడు. 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. ముందే నేను సినిమా యాక్టర్ల గురించి ఇలా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా చెప్పాను. కాబట్టి ఈ రాశి వారికి అందరికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఎలా ఉంటుందో చూద్దాం. సింహరాశి, ఈ రాశి వారందరికీ కూడా బిజీగా ఈ 6 నెలలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల ఆరోగ్యాల కోసము హాస్పిటల్లో, కాలేజీలో తిప్పడాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మీ భర్త గారు కూడా
కొత్త కొత్త ఉద్యోగాలలోకి వెళ్ళడము, లేకపోతే వ్యాపారాల్లోకి వెళ్ళడము, కాస్త పికప్ అనేటటువంటిది వ్యాపార రంగాల్లో మీరు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారి ఆదాయాలు మనం చూసుకున్నప్పుడు ఈ ఆదాయాలన్నీ కూడా బాగా పెరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ ఖర్చులు కూడా అత్యధికంగా ఉండడం వల్ల చేయాల్సినటువంటి దాన ధర్మాలు అనేవి ఇవన్నిటిలో కూడా కొంచెం తగ్గించడం, శ్రద్ధ తగ్గించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ రాశి వారికి అనేకమైనటువంటి పనులు బిజీ వల్ల కాస్త టచెస్ మామూలుగా మిగతా వాళ్ళతో టచ్లో ఉండాల్సినంత టచ్లో లేకుండా అనవసరమైనటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడడం వల్ల టైం వేస్ట్ అవ్వడము, అది వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండకపోవడము ఇలాంటివన్నీ కూడా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కిరాణా వ్యాపారాలు, అపరాలు, జీడిపప్పుల వ్యాపారాలు, ముఖ్యంగా స్పైసెస్ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా హోల్సేలర్లు బాగా లబ్ధి పొందడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళడం, అక్కడ ఎక్స్కర్షన్లకు వెళ్ళడము అంతా కూడా మంచి ఆనందంగా గడపడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే రాశి వారికి ఈ 6 నెలల కాలంలో బయట దూరంగా ఉండేటటువంటి తీర్థక్షేత్రాలకి మరి మీరు వెళ్ళడం జరుగుతుంది, కొత్త కొత్త ఊర్ల నుంచి వచ్చి. ఈ విధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా కొత్త కొత్త పనులు మొదలు పెడతారు. కొత్త కొత్త స్నేహితులతో కొత్త కొత్త టాస్క్లు డిస్కస్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. వీళ్ళకి ఉద్యోగంలో అభద్రతా భావన అనేటటువంటిది ఉండదన్నమాట. సో వీళ్ళకి కొత్త కొత్త లే ఆఫ్ల్లో కానీ వీళ్ళు ఎవరు కూడా ఎఫెక్ట్ అవ్వడం లేదు. అండ్ వీళ్ళ ఉద్యోగాలు అనేటటువంటివి కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళకి జీతభత్యాలన్నీ కూడా పెరగడం ఇవన్నీ కూడా కొంచెం ఆనందాన్ని ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఖర్చులు అధికంగా ఉన్న కారణంగా వీళ్ళు అప్పుల బాధలు అధికంగా ఉండడము ఇవన్నీ కూడా తీర్చుకోవడంలో నిమగ్నం అవుతారు. అలాగే కొత్త కొత్త ఆస్తులు వీళ్ళు కొనుక్కోవడము, కొత్త కొత్త ఇళ్ళు కొనడము ఇవన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళ సోదరులు అవనియండి, వీళ్ళ బంధువులు అవనియండి అందరూ కూడా నేటివ్ ప్లేస్కి చేరడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కాస్త పిల్లల వలన ఎక్కువగా మనశ్శాంతి లేకపోవడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధిని మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతాయి. ముందు ఎంతో బాధలతో కష్టాలతో ఉన్నటువంటి వారు మీరు ఇప్పుడు రాటు తెలిపోవడం జరుగుతుంది. ఈ రాశి వారి అందరు కూడా మనకి ఏలినట్సెన్తో ఉన్నటువంటి వాళ్ళతో సహా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఏం చేయాలండి? గురుచరిత్ర పారాయణ చేయాలి. ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. కేవలం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సరిపోద్దండి. నీళ్ళు వేయకుండా నీళ్ళు వేయాలి, చెట్టును పెంచాలి. మీ ఇంటికి తెచ్చుకొని ఆ చెట్టును పెంచుకొని రావి చెట్టు కానీ మేడి చెట్టుని కానీ తెచ్చుకొని దేవతా వృక్షాలండి అవి, లేదా మారేడు చెట్టును వేసుకోవాలి. వేసుకొని తులసి చెట్టుకి ఏ విధంగా అయితే మనం పూజ చేస్తున్నామో ముద్దుగా ఆ విధంగా ఈ యొక్క రావి చెట్టుని ఈ చెట్లని అందరినీ కూడా మీరు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇది శ్రావణ మాసము, దీని తర్వాత భాద్రపద మాసం వస్తుంది. వరలక్ష్మి వ్రతము అనేటటువంటిది కేవలము 2వ వారంలోనే చేసుకుంటేనే కాదు, ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఏదో మూడో శుక్రవారం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వ్రతం చేయకూడదు, మరి పౌర్ణమి ఆ రోజు అని ఇలా పిచ్చి పిచ్చి వాగుళ్ళంతా కూడా చాలామంది వాగుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ పక్కన పడేసి లక్ష్మీ వ్రతము అనేటటువంటిది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తదేవ లగ్నం తారాబలం చంద్రబలం తదేవ, ఇది గురువు ఎప్పుడైతే ఆదేశిస్తాడో చంద్రబలం తారాబలం అన్నీ కూడా సరిపోతాయి అన్నమాట. అంటే ఈ రాశి వారందరూ కూడా ఈ మనము పారాయణతో పాటు గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం 6 నెలల లోపల ఏదో ఒకసారి చేసుకోండి. అలా కాని పక్షంలో చక్కగా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలు. అక్కడికి వెళ్ళి అందరూ కూడా పూజలు పునస్కారాలు, ఈ అరుణాచలం వాళ్ళ పరిస్థితిని మాత్రం బెజవాడకి తీసుకురాకండి. వెళ్ళండి, చక్కగా చూసుకోండి, దండం పెట్టుకోండి, వచ్చేసేయండి. అంతేగాని అక్కడే సెటిల్ అయిపోవడం, అక్కడే
ఇళ్ళు కట్టడాలు, షాపులు పెట్టడాలు ఇలాంటివన్నీ వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఒక లీటర్ పాలని మనము సోమవారం నాడు పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అలాగే పాయసాన్నం అని, తర్వాత దద్దోజనము, చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ శ్రావణ మాసం వెళ్ళేంత వరకు కూడా, భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా మనం వీలున్నంత ఎక్కువ సార్లు మీరు ఇవన్నీ కూడా చేసి చక్కగా పేద పిల్లలకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ కూడా పెట్టడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా చెట్లకి నీళ్లు పోయండి, జాగ్రత్తగా జపాలు అవన్నీ కూడా చేసుకోండి. శుభమస్తు.